హృదయాల్లో నుంచి జీవ జల నదులు ప్రవహించాలి అంటే ఖచ్చితంగా అందరి హృదయంలో ప్రవహిస్తాయి. కానీ ఒక్కటి చేయాలి. అదేంటో తెలుసా మీకు? దేవుడు చెప్పిన వాక్యం ప్రకారం, "నా యందు విశ్వాసముంచు కడుపులో నుంచి, నా యందు విశ్వాసముంచు వాని కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించును." నా యందు విశ్వాసముంచు వాని కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించును. హల్లెలూయా! మనందరి హృదయాల్లో నుంచి జీవజల నదులు ప్రవహింప చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నదులు ప్రవహించే చోట పంటలు ఎలా ఉంటాయండి? చెప్పండి. జీవజలాలు ఎక్కడైతే నీళ్లు సమృద్ధిగా ప్రవహిస్తూ ఉంటాయో, పంటలు, పొలాలు సస్యశ్యామలంగా ఉంటాయి గదా! పంటలే గాదు, నీళ్లు లేక ఎండిపోయిన ప్రదేశంలో ఏమైనా అభివృద్ధి ఉంటదంటారా? నీళ్లు లేక ఎండిపోతే ప్రజలకి అభివృద్ధి లేదు, పంటలకి అభివృద్ధి లేదు, జంతువులు. దేవుడు అంటూ ఉన్నాడు, "నా యందు విశ్వాసముంచు వాని కడుపులో నుంచి జీవజల నదులు బయలుదేరుతాయి." సమరయ స్త్రీ ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారి మాటలకి చాలా ప్రభావితం చెందటం మాత్రమే కాదు, ఈ రోజులో అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారి మాటలకి చాలా ప్రభావితులు అవుతూ ఉన్నారు. కానీ విశ్వాసం ఉంచట్లేదు. సమరయ స్త్రీ అలా కాదు, కానీ ఆయన మాటల యందు విశ్వాసం ఉంచి, నా జీవితంలో నేను చేసినవన్నీ నాతో చెప్పిన క్రీస్తును మీరు కూడా వచ్చి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, "నీ ఇంటికెళ్ళి మీ భర్తను తీసుకురమ్మా" అంటే, "ప్రభు నాకు భర్త లేడు" అంటది. ప్రభువుకంతా తెలుసు. "నీకు 5 పెనిమిట్లున్నాడు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు." ఆమెకొక్కసారి షాక్ అయింది. మనుషులకి తెలియకుండా మనలో లోపల రహస్యమైన పాపాలు చాలా ఉంటాయి. మనుషులకి తెలియకపోవచ్చు. నా రహస్య జీవితం మీ అందరికీ తెలియకపోవచ్చు. మీ రహస్య జీవితం ఎలాంటిదో నాకు తెలియకపోవచ్చు. కానీ మన దేవుని ఎదుట ఒక పరచిన పుస్తకంలాగా అనమాట. అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మన ముఖము తేటగా ఎంతగా కనబడతదో, ఏవైనా మధ్యలో స్పాట్స్ ఉంటే మనం ఎలా చూస్తామో, దేవుని ఎదుట మనం నిలబడ్డప్పుడు చాలా క్లియర్‌గా ఉంటది. ఆమెకు అర్థమైంది. సుకారు ప్రాంతానికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఒకాయన, రండి రండి మీరు. ఎప్పుడు ఆమె హృదయంలో నుంచి జీవజల నదులు బయలుదేరాయి అంటే, అమ్మో! ఆయన గొప్పవాడు అన్నప్పుడు కాదు. ఆయన గొప్పవాడని ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఈ రోజున మనకి దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడని తెలుసు. ఎంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాం? ఆ విశ్వాసాన్ని బట్టి మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం స్వతంత్రించుకోగలం. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఆ ఊరి వాళ్ళందరూ వచ్చి అన్నారు, "ఇందాకటి వరకు నువ్వు చెప్తే మేము విన్నాము. కానీ ఈ రోజున మా కళ్ళారా మేము చూస్తూ ఉన్నాము. మన ఎదుట ఉన్న ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఈయన లోకరక్షకుడని మేమే గ్రహించాం. నువ్విక చెప్పక్కర్లేదు మాకు." దేవుణ్ణి ఎంత మట్టుకు మనం విశ్వసిస్తూ ఉన్నాం? ఎంత మట్టుకు నమ్ముతూ ఉన్నాం? ఈ రోజున మన జీవితాల్లో గొప్ప కార్యాలు అనేకమైనవి జరగట్లేదు అంటే ఒకటే, విశ్వాసం ఉంచకపోవడమే. ఆయన వారి అవిశ్వాసమును బట్టి అక్కడ అనేక కార్యములు చేయలేకపోయెను. దాన్ని బట్టే మన జీవితాల్లో కొన్ని గొప్ప కార్యాలు స్వతంత్రించుకోలేం. నా జీవితమైనా, మీ జీవితమైనా. మనం ఎంతగా ప్రభువుని నమ్ముతామో, ఎంతగా ప్రభువుని విశ్వసిస్తామో, ఎంతగా ప్రభువు పైన ఆధారపడతామో, దేవుని దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా! కానా అనే ఊరికెళ్ళినప్పుడంట దేవుడు, ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. ఒక కొరత కనబడుతూ ఉంది. తల్లి అంటూ ఉంది, "అయ్యా ఇదిగో కొరత." దేవుడు తన సమయం వచ్చినప్పుడు నీటిని ద్రాక్షారసంగా మార్చేశాడు.
ఆ ఊరి ప్రజలందరూ తెలుసుకున్నారు ఈయన గొప్ప దేవుడు అనేసి. ఆయన నామము ఘనంగా మహింపరచబడింది. హల్లెలూయా! దేవుని కోసం మనం సాక్షులుగా ఎప్పుడు ఉండగలమో తెలుసా అండి? నా జీవితం, నీ జీవితం దేవుని కోసం చాలా ఎఫెక్టివ్‌గా, ప్రభావవంతంగా ఉండాలి అంటే, దేవుణ్ణి విశ్వసించి, దేవుణ్ణి నమ్మి, దేవుణ్ణి మనం ఎంతవరకు నమ్మగలమో అంతవరకు నమ్మి, లైక్ ఎబ్రహాం, అబ్రహాములాగా మనం ప్రభువుని నమ్మి, దేవుడు వాగ్దానం చేశాడు. మాట ఇచ్చాడు కానీ 25 సంవత్సరాలయింది. ఇంకా జరగలేదు. ఏమో జరగదేమో అని ఇంట్లో ఉన్న పని మనిషిని తీసుకొచ్చి ఆమె ఒక స్వతంత్రురాలుగా చేసిందనమాట. తన భార్యగా చేసింది. కానీ దేవుడిచ్చింది వాళ్ళు స్వతంత్రించుకోవటానికి 25 సంవత్సరాలు పట్టింది. దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. వృద్ధాప్యములో కూడా ఆ కార్యము అసాధ్యం అవ్వలేదు వాళ్ళకి. అలాగా దేవుణ్ణి విశ్వసించి, దేవుని యందు విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు స్వతంత్రించుకోవటానికి దేవుడు మన విశ్వాసాన్ని ఇంకా బలపరచును గాక. హల్లెలూయా! హల్లెలూయా! వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారా అందరూ? చాలా డల్‌గా ఉన్నట్టున్నారే. పొద్దున్నుంచి పని చేసి చేసి అలసిపోయారా? చేసేసి అలసిపోయి ఉండొచ్చు. ఎందుకంటే శరీరం గాబట్టి అలసిపోతాం పని చేస్తే. కానీ దేవుని సన్నిధికొచ్చాక ఎక్కడ లేని స్ట్రెంత్ ఒస్తది. అవునా కాదా? బయట మనం ఎంతో బలహీనులమే. దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తామో ఆశతో, ఆసక్తితో దేవుడు బలపరిచే దేవుడైయున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! వాక్యాన్ని ప్రారంభించటానికి ముందుగా నా జీవితంలో దేవుడు చేసిన ఒక చిన్న కార్యాన్ని చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తా. దైవజనులు అవనిగడ్డెళ్లారు. వచ్చేసారు ఆల్మోస్ట్ దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈ రోజున దేవుడు మీ అందరి ముందు దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి, దేవుని మందిరంలో అలాగే లైవ్‌లో ఉన్న బిడ్డలందరితో కూడా దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నా. హల్లెలూయా! 2014లో అంటే దగ్గర దగ్గర 11 సంవత్సరాల క్రితం నా జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేసి దాని ద్వారా దేవుడు మాట్లాడారు. ఆ యొక్క ఇన్సిడెంట్ నేను మీకెందుకు చెప్తున్నానో తర్వాత అర్థమైద్ది. నేను చెప్పను ఎందుకు చెప్తున్నానో తర్వాత మీకే అర్థమైద్ది. 2014 సంవత్సరంలో ఉన్నట్టుండి చాలా వీక్ అయిపోయా. చాలా బలహీనమైపోయా. లెగవలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయా. ఏ పని చేసుకోలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయా. నాకర్థమవుతుంది ఏదో జరుగుతుంది నా శరీరంలో అనేసి హాస్పిటల్‌కెళ్ళా. ఎళ్ళంగానే అక్కడ అన్ని టెస్టులు చేసి చెప్పారు. నీకు హెచ్‌బీ 4 గ్రాములుంది. రక్తం 4 గ్రాములుంది. నేనొక్కదాన్నే ఎళ్ళాను ఆ రోజు. చెప్పకూడని విషయాలు గూడా నాతో చెప్పేసారు. ఎవరు లేరు కాబట్టి నా పక్కన. డాక్టర్ అమ్మగారన్నారు, "మీ సిట్యుయేషన్ ఎలాంటిది" అంటే, 4 గ్రాములుంటే హార్ట్‌కి బ్లడ్ అందదు. అది పంప్ చేయటానికి. కాబట్టి ఎప్పుడైనా హార్ట్ ఆగిపోయే కండిషన్ మీద నాతోనే చెప్పిందామ. ఎవరు లేరు కాబట్టి. మీతో చెప్పకూడదు అలాంటి విషయాలు. ఈ సమయంలో అస్సలు చెప్పకూడదు. అయినా ఎవరు లేరు కాబట్టి మీరు జాగ్రత్త పడతారని చెప్తూ ఉన్నా అన్నారు. సరే అన్ని టెస్టులు చేశారు. ఇంటికొచ్చేసాను. మళ్ళీ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వటానికి వెళ్తున్నా. రెడీ అయ్యాము నేను పాస్టర్ గారు. వెళ్తున్నాం మెట్లు దిగి కింద బండెక్కాను నేను. బండెక్కి వెళ్తూ ఉన్నప్పుడు ఇంటి దగ్గర చిన్న పిట్ట గోడ ఉంటది. ఆ ఇంటి దగ్గర మీ అందరికీ తెలుసు. పిల్లలిద్దరు చిన్న పిల్లలు. కొంచెం కరెక్ట్ ఆ గోడ దగ్గరకి అటు ఇటుగా ఉన్నారు. చూస్తా ఉంటే వాళ్ళకి బాయ్ అని జెప్పేసి వెళ్ళిపోయా. వెళ్తూ ఇంకా బాయ్ అని చెప్పంగానే బాగా ఏడుపొచ్చేసింది నాకి. ఆ బండి మీద కూర్చొని ఏడుస్తూ, ప్రభా! ఇంకా నా కండిషన్ ఏంటో నాకు తెలుసు కదా! పిల్లలు చిన్న పిల్లలయ్యా. నా చిన్న పిల్లల కోసమైనా ఇంకా కొంతకాలం నన్ను బ్రతికించు అని అడుగుతున్నా. ఏడుస్తున్నా బాగా బండి మీదే. నాకు తెలీదు ఇంకా నాలో బాధ ఉన్నప్పుడు ఇటు, అటు ఎవరున్నారనేది కూడా నేను చూడను. నాకు సంబంధం లేదు. నా జీవితం ఏంటో నాకదే సంబంధం. అటు ఇటు ఉన్న వాళ్ళతో నాకు సంబంధం ఉండదు.
అప్పుడు అనుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికొచ్చి, పిల్లల కోసం బ్రతికించమని అడగొద్దు. అది రాంగ్ ప్రేయర్. నీ కోసం నన్ను బ్రతికించయ్యా అని అడుగు దేవుణ్ణి. అలాగడుగు తండ్రిని అని పరిశుద్ధాత్మ దేవుడు నాకలా జ్ఞాపకం చేయంగానే, నేను వెంటనే ఒక మాట అన్నా, ప్రభా! నీ కోసం నన్ను బ్రతికించు. తర్వాత నా మనసులోకొచ్చింది, దేవుడు ఎందుకిలా నాతో ప్రార్థన చేయించాడా అని ఆలోచిస్తుంటే, పిల్లల కోసం నన్ను బ్రతికించటం ఏంటండి? తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంతమంది బ్రతకట్లా? మేమున్న గృహంలోనే నాకు తెలుసు. ఆయన పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ సేవ చేసేవాళ్ళు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు కానీ, పిల్లలు బ్రతికున్నారు ఇప్పటికి. చాలా కాలమైంది వాళ్ళు చనిపోయి. నాకు తెలిసి వాళ్ళు చనిపోయి ఒక 7, 8 సంవత్సరాల పైనే అయింది. కానీ పిల్లలు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు బ్రతకట్లేదా? పిల్లలు పుట్టంగానే తల్లి చనిపోద్ది. అలాంటి పిల్లలు చక్కగా బ్రతుకుతారు. భవిష్యత్తులో గొప్పవాళ్ళవుతారు. వాళ్ళని మనం గొప్పవాళ్ళగా చేయగలమా? వాళ్ళ కోసం కాదు బ్రతకటం. మనం చాలామంది పిల్లల కోసం బ్రతుకుతూ ఉంటాం. నువ్వెవరి కోసం బ్రతుకుతూ ఉన్నావంటే, నా భర్త కోసం నేను బతుకుతున్నా, నా బంధువుల కోసం బ్రతుకుతూ ఉన్నా, నా దేశం కోసం నేను బ్రతుకుతూ ఉన్నా. ఉన్నారు కదా సైనికులు అలాంటి వాళ్ళు. దేశం కోసం బ్రతికేవాళ్ళు. బిడ్డల కోసం బ్రతికే వాళ్ళు ఎంతమంది లేరండి ఈ రోజున? నాకనిపించింది. తల్లిదండ్రులు కాదు బిడ్డల్ని బ్రతికించేది. పుట్టించిన దేవుడు, సృజించిన దేవుడు వాళ్ళని ఖచ్చితంగా బ్రతికిస్తాడు. కానీ మనం బ్రతకాల్సింది దేవుని కోసం. నాకు మెల్లగా అప్పుడు అర్థమైంది. ప్రభా! ఇందుకోసమా నువ్వు నాకు ఈ మాట చెప్పించావు తండ్రితో. అప్పుడు నేను అనుకున్నా, ప్రభా! నేను నీ కోసం బ్రతుకుతాను అని చెప్పా. దేవుడు ఆ రోజున ఆ చిన్న ప్రార్థన, కన్నీటితో చేసిన ఆ ప్రార్థన విని దేవుడు ఎంతగానో కృపనిచ్చాడు. మన సమాజంలో నేను ముందుకు వెళ్తూ ఉన్నా. మన సమాజంలో మనుషులందరి మధ్య చాలా కామన్‌గా, చాలా జనరల్‌గా 2 క్వెషన్స్ ఖచ్చితంగా మనం వింటూ ఉంటాం. ఆ ప్రశ్నలు, ఆ సమాధానాలు. జాగ్రత్తగా వినండి. నిత్యత్వములోనికి మిమ్మల్ని నడిపించే ఈ చిన్న వాక్యం అనుకుంటూ ఉన్నాను నేను. మిమ్మల్ని నిత్యత్వము వరకు నడిపించే వాక్యం అనుకుంటూ ఉన్నా. ఆఖరి వరకు కూడా కడమట్టుకు వరకు కూడా నిలబెడతది అనుకుంటున్నా. అలాంటి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విందాం. చాలా జనరల్‌గా సామాన్యంగా భూమి మీద 2 ప్రశ్నలు మనం వింటూ ఉంటాం. ఎవరైనా మనకు కనబడంగానే, "ఏవండీ మీరేం చేస్తూ ఉంటారు? బ్రదర్ మీరేం చేస్తూ ఉంటారు? సిస్టర్ మీరేం చేస్తూ ఉంటారు?" అడుగుతామా లేదా? అంటే ఒక విధంగా మీరు బ్రతకటానికి ఏం చేస్తారు? ఏం చేసి మీరు బ్రతుకుతారో అని అర్థం. కానీ అలా అడగం మనము. మీరు బ్రతకటానికి ఏం చేస్తూ ఉంటారు? భవాని నువ్వు బ్రతకటానికి ఏం చేస్తూ ఉంటావు? అని నేనెప్పుడు అడగను. ఒకవేళ భవాని కనపడితే, "భవాని నువ్వేం చేస్తూ ఉంటావు?" అంటే, "నువ్వే జాబ్ చేస్తావు? నువ్వే వ్యాపారం చేస్తావు? నువ్వే బిజినెస్ చేస్తావు?" అని చాలా కామన్‌గా వినబడే ప్రశ్న. ఆ ప్రశ్నకు వచ్చే సమాధానం, "నేను సో అండ్ సో జాబ్ చేస్తున్నాను బ్రదర్. లేదంటే నేను పలానా బిజినెస్ చేస్తున్నాను" అని చెప్తారా లేదా? అది మనకు చాలా కామన్‌గా వినబడే ప్రశ్న. మీరేం చేస్తూ ఉంటారు? అంటే మీరు బ్రతకటానికి ఏం చేస్తూ ఉంటారు? ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఏదో ఒక మనం జాబ్ చేస్తూ ఉంటాము. మన జాబ్‌లో ఉన్నతమైన స్థితికి వెళ్తాం. ఒక రోజొస్తది. ఆ రోజుకల్లా మన జాబ్‌లో మనము ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాం. ఉన్నతమైన స్థితికి వెళ్ళాక ఏం జరిగిద్ది? జాబ్ చేసేవాళ్ళు చెప్పండి. చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్‌కి వెళ్తారు. దాని తర్వాత ఏమవుతారు? రిటైర్డ్ అవుతారు. ఏమవుతారు? గొప్ప సత్యాలేం నేను బోధించట్ల. చాలా సింపుల్‌గా మాట్లాడుతున్నా. ఈవెన్ పిల్లలకి కూడా అర్థమవుతది అనుకున్నా. చాలా సింపుల్‌గా, సామాన్యంగా మాట్లాడుతూ ఉన్నా.
ఒక పోస్ట్ ఉంటది మనకి. ఒక జాబ్ ఉంటది. దాంట్లో మెల్లమెల్లగా ఉన్నతమైన స్థితికి వెళ్ళి అంతా చూసిన తర్వాత మెల్లగా రిటైర్డ్ అవుతారు. వ్యాపారం చేస్తాం. చిన్నగా ప్రారంభిస్తాం. ఒక 500లతో ప్రారంభిస్తాం. అది రోజు రోజుకి మెల్లమెల్లగా వృద్ధి చెంది విస్తారమైపోయిద్ది. ఆ బిజినెస్ విస్తారమైద్ది కానీ, కొన్ని రోజులకు మనమే చాలించుకుంటాం. చాలా ప్రాముఖ్యమైన రెండో ప్రశ్న. బ్రదర్ మీరేం చేస్తూ ఉంటారు? అంటే దానికి ఆన్సర్ వచ్చేసింది. నేను పలానా జాబ్ సో అండ్ సో. రెండవది చాలా చాలా ప్రాముఖ్యమైంది. బ్రదర్ లేదంటే సిస్టర్ మీరు దేనికోసం బ్రతుకుతున్నారు? బాగా గుర్తుంచుకోండి. రెండే 2 క్వెషన్స్. నేను మిమ్మల్ని క్వెషన్స్ ఎయట్లా. పాస్టర్ గారు అంటారు, "నువ్వు నిలబడ్డావంటే భలే క్వెషన్స్ ఏస్తావు వాళ్ళని. ఎన్ని క్వెషన్స్ ఏసి విసిగిస్తావో" అంటారు. ఈ 2 క్వెషన్స్ నేను మీకు క్వెషన్ చేయట్లా. కానీ కామన్‌గా ఉండేవి నేను చెప్తూ ఉన్నా. రెండవ క్వెషన్ చాలా ప్రాముఖ్యమైనది. మీరు దేనికోసం బ్రతుకుతూ ఉన్నారు? అంటే మన ఆన్సర్ ఏంటి? యూత్. మీరు దేనికోసం బ్రతుకుతూ ఉన్నారు అంటే, ఇమ్మీడియేట్‌గా మీకొచ్చే ఆన్సర్ ఏంటి బ్రదర్స్, సిస్టర్స్? మీరు దేనికోసం బ్రతుకుతూ ఉన్నారు? ఎవరి కోసం బ్రతుకుతూ ఉన్నారు? కొంతమంది ఇమ్మీడియేట్‌గా ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఏదోనండి బ్రతుకుతున్నాం. కొంతమంది తెలియకనే చెప్తారు ఆన్సర్ చేయకనే, నా జాబ్ కోసమే నేను బ్రతుకుతూ ఉన్నాను. నా బిజినెస్ కోసమే నేను బ్రతుకుతూ ఉన్నాను. ఇదిగో యవ్వనస్తులున్నారు కదా! యూత్ అంటారు. వాళ్ళని కదిలిస్తే, నా స్టడీ కోసమే నేను బ్రతుకుతూ ఉన్నా. అలాంటి ఆన్సర్ ఇస్తే ఏమైనా మీనింగ్ ఉందంటారా? దేనికోసం నీవు బ్రతుకుతున్నావు అంటే, నేను జాబ్ కోసం బ్రతుకుతున్నా, బిజినెస్ కోసం బ్రతుకుతున్నా, నేను కేవలం చదువు కోసమే నేను బ్రతుకుతూ ఉన్నా అంటే దానికేమన్నా మీనింగ్ ఉందా? దానికోసమే బ్రతుకుతున్నామని చెప్తే మీనింగ్‌లెస్ కదా అది. మనకి మన హృదయాల్లో ఒక ప్రశ్న వస్తుందా? నేను అడగకుండా మీ లోపల ప్రశ్నొస్తే చాలా మంచిది. అవును. దేనికోసం నేను బ్రతుకుతూ ఉన్నా అనే ప్రశ్న వస్తే చాలా మంచిది మన హృదయాల్లో. 2024 జాన్వరిలో ఎలాగున్నానో నేను 2024 నవంబర్ కల్లా అలాగే ఉన్నా. జాన్వరిలో ఎలాగున్నానో అలాగే ఉన్నా. లాస్ట్ గురువారం ఎలాగున్నానో, ఈరోజు గురువారం గదా! ఈ గురువారం గూడా అలాగే ఉన్నా. ఏ చేంజ్ లేదు నాలో. ఏ మార్పు లేదు. చాలా జాగ్రత్తండి. మన దినాలు ముందు గడిచిపోతూ ఉన్నాయి. ఒక విధంగా కాలిపోతూ ఉన్నట్టే మన జీవితం. ఒక విధంగా కాలిపోతూ ఉంది మన జీవితం. చాలా సార్లు బర్త్‌డే చేసుకునేటప్పుడు చాలా సంతోషంగా ఉంటాం. ఎంత సంతోషం అంటే చెప్పలేనంత సంతోషం. అన్ని విషెస్ కొన్నిసార్లు రిప్లై గూడా ఇవ్వలేనన్ని విషెస్ వస్తూ ఉంటాయి మనకి. కొత్త బట్టలుంటాయి. అందరూ విష్ చేస్తూ ఉంటారు. ఎంత సంతోషంగా ఉంటామో. కానీ ఎప్పుడైనా బర్త్‌డే రోజు మనకి డెత్ డే గుర్తొచ్చిందా? అంటే నా దినాలు వెనకాల అన్నీ పోతూ ఉన్నాయి. ఒక విధంగా కాలిపోతూ ఉన్నాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఏం చేశామా ఇన్ని సంవత్సరాలు అనిపిస్తే, వెనక్కి తిరిగి చూస్తే ఏం కనపడిద్దో తెలుసా? ఇటు చూడండి అందరూ. వచ్చేవాళ్ళు వస్తా ఉంటారు. మన జీవితం ఒక విధంగా కాలిపోయే దినాల్లాగా గడిచిపోతుంది. ఒక్కసారి ఇన్ని సంవత్సరాలు నేనేం చేశానో అని ఒక్క నిమిషం ఆగి మనం వెనక్కి తిరిగి చూస్తే ఏం కనిపిస్తదో చెప్పనా? బూడిద. బూడిద తప్ప ఏమీ కనబడదు మనకి. మనిషి ఆయుష్షు ఎంతకాలమని కీర్తనకారుడు చెప్పాడండి? 70 సంవత్సరాలు, అధిక బలముంటే 80 సంవత్సరాలు. చాలా షార్ట్ అసలు లైఫు. చాలా కొద్దిది. చాలా అల్పకాలమే. మనకనిపిస్తది 80 సంవత్సరాలంటే అమ్మో! అంతనా? కానీ చాలా షార్ట్ అది. ఒక వ్యక్తి అంట
చాలా జాగ్రత్తగా వినండి మాటలు. 70 సంవత్సరాలు బ్రతికాడంట ఆ వ్యక్తి. 70 సంవత్సరాలు బ్రతికి ఇంకా ఆల్మోస్ట్ డెత్ కండిషన్‌కొచ్చి బెడ్ మీదున్నాడు. బెడ్ మీద ఉండి తన భార్యను పిలిచాడు. తన భార్యని పిలవటానికి ముందు తను ఆలోచించుకుంటూ ఉన్నాడు. 70 సంవత్సరాలు నేను ఈ భూమి మీద బ్రతికాను గదా! ఆ 70 సంవత్సరాలంటే చాలా కష్టపడి పనిచేశాడంట ఆయన. కష్టపడి ఆస్తులను, అంతస్తులను చాలా సంపాదించాడాయన. ఆ సంపాదించిన ఆ వ్యక్తిని లోకములో ఉన్న ప్రజలు చూస్తే అంటారు, సక్సెస్‌ఫుల్ మ్యాన్ అంటే ఈయనేనేమో అంటారు. ఎందుకు అంటే కష్టపడ్డాడు. బ్రతికినంత కాలం కష్టపడి మంచిగా ఆస్తినంతా ఆర్జించాడు. కాబట్టి సక్సెస్‌ఫుల్ మ్యాన్ అంటారు. కానీ ఆయన చనిపోయే ముందంట ఇవన్నీ ఆలోచించి ఇంకా దగ్గర పడుతుందనంగా తన భార్యను పిలిచాడు. "ఒక్కసారి నా దగ్గరికి రా. నేను చనిపోయే సమయం చాలా దగ్గర పడుతూ ఉన్నట్టుంది. నీకు కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలి." ఆమె దగ్గరికి రాంగానే ఆయన చెప్పిన చాలా ప్రాముఖ్యమైన మాటేంటంటే, "నా జీవితం చాలా వేస్ట్ అయిపోయింది." ఏంటండి? నా జీవితమంతా నేను ఒక్కసారి వెనుతిరిగి ఆలోచిస్తుంటే ఏం చేశానా అని ఆలోచిస్తుంటే నాకొక్కటే వచ్చింది. నా జీవితంలో చాలా సమయాన్ని నేను వేస్ట్ చేసుకున్నా. నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకు అంది వాళ్ళ భార్య. నా జీవిత కాలమంతా నేను కష్టపడి ఆర్జించిన ఆస్తి, నేను సంపాదించిన అంతస్తు మొత్తం ఇక్కడితోనే ఎండ్ అయిపోతుంది. అది నాతో రావట్లేదే. మొన్నటిదాకా అవన్నీ నాకు తోడుగా వచ్చాయి. నేను సంపాదించిన ధనము, నేను సంపాదించిన ఆస్తి నాకు తోడుగా వచ్చాయి. కానీ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అదంతా. నాకు భయమేస్తుంది ఇంక నేను వెళ్ళిపోతున్నా. నాకనిపిస్తుంది, నాకు తెలుస్తుంది నేను ఒంటరిని అని. అంటే ఇంతకాలం ఇంతమంది బంధువులతో, ఆస్తితో, అంతస్తులతో, బలగంతో, గొప్ప పేరుతో జీవించిన నేను ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతున్నా తెలుస్తుంది. కానీ ఒంటరిగా వెళ్ళాల్సొస్తుంది. భూమి మీద ఆఫ్టర్ ఆల్ 70 ఇయర్స్ కోసం, ఆఫ్టర్ ఆల్ 80 ఇయర్స్ కోసం చాలా ప్రయాసపడ్డా. పగలనక, రాత్రనక శ్రమించి కష్టపడ్డా. నేను సంపాదించిందంటూ లేదు. కానీ వందల వేల సంవత్సరాలు ఉండబోయే ఆ జీవితం గురించి నేను ఆలోచించలేదే. ఆఫ్టర్ ఆల్ 70 ఇయర్స్ దానికోసం నేనెంత ప్రయాసపడ్డానో, కానీ అది నాకేమీ బెనిఫిట్ ఇవ్వట్లేదిప్పుడు. ఇంక నేను నిత్యత్వంలో ఉండబోతున్న ఎన్నో సంవత్సరాలు, వందల వేల సంవత్సరాలు. ఏంటి నాకు దానికోసం నేనేం చేశాను? చూస్తే పెద్ద క్వెషన్ మార్క్. అంటే ఏం లేదు అని. అందుకని ఆయన అట్లా అన్నాడంట. ఇవన్నీ వింటూ ఉంటే మనకేమైనా అనిపిస్తూ ఉందా? నా జీవితం కూడా అలాగే ఉంది అనేసి. పగలనక, రాత్రనక నేను ప్రయాస పడుతూ ఉన్నా, కష్టపడుతూ ఉన్నా. నా కోసమే నేను కష్టపడుతూ ఉన్నట్టు అనిపిస్తుందండి. ఎప్పుడొచ్చిందంట ఈ ఆలోచన? మరణ పడకపై ఉన్నప్పుడొచ్చింది. ఎన్నో సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికాడండి ఆయన. ఎప్పుడూ అలాంటి ఆలోచన రాలేదతనికి. కానీ మరణ పడకపై ఉన్నప్పుడు వచ్చిందంట. మనకు కూడా దేవుడు ఎంతో ఆయుష్షిచ్చాడు. గొప్ప ఆయుష్షిచ్చాడు. ఏం ఆలోచిస్తూ ఉన్నాం? చిన్న పిల్లలు ఎంతగా ఆలోచిస్తూ ఉన్నారు? యవ్వనస్తులు ఎంతగా ఆలోచిస్తూ ఉన్నారు? ఇప్పుడే ఆలోచిద్దాం. మన మరణ పడకపై ఉండి ఆలోచించి ఏమీ చేయలేమండి మనం. నేనెప్పుడు ఇంతకు ముందు గూడా చెప్పా. నాకు తెలిసి 2 టైమ్స్ చెప్పా. కోవిడొచ్చి చాలా సివియర్ అయిపోయి ఆ పేషెంట్ చిన్న వయసు పెళ్లయింది. పిల్లలు కూడా లేరింక. మరణ పడకపై ఉండి ప్రభువా! ఈ మరణ పడకపై నుంచి నన్ను తప్పించి సజీవునిగా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను ఇంటికి తిరిగి రాంగానే
మొదటిగా నేను దేవుని మందిరానికెళ్ళి నేను బాప్తీసం తీసుకుంటానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడంటే ఎప్పుడు? మరణ పడకపై ఉన్నప్పుడు. నీకు 35 సంవత్సరాలు దేవుడు ఆయుష్షు ఇచ్చాడు కదా! ఆ 35 సంవత్సరాల్లో ఎప్పుడు ఇలాంటి ఆలోచన రాలేదా? నా దేవుని కోసం నేను బ్రతకాలి. దేవుని సన్నిధిలో నేనుండాలి. దేవుని కోసం ఒక తీర్మానం చేయాలి. బాప్తీసం తీసుకోవాలి. రేపొద్దున నా పరిస్థితి ఎలా ఉంటదో అనే ఆలోచన రాలేదా బ్రతికిన 35 సంవత్సరాలు? మరణ పడకపై ఉన్నప్పుడు, ప్రభా! నన్ను జ్ఞాపకం చేసుకుంటే, నాకు ఆయుషిస్తే నేను ఫస్ట్ ఇంటికొచ్చేసి నీ మందిరానికి నేను వెళ్ళిపోయి నేను బాప్తీసం తీసుకుంటానయ్యా అన్నాడా మనిషి. కానీ లేడు. ఇంటికి రావటానికి అవకాశం రాలా. దేవుడిచ్చిన సంవత్సరాలన్నీ ఏం చేస్తున్నాం? దేవుడిచ్చిన సమయాన్ని మనమేం చేస్తున్నాం? కానీ మరణ పడకపై ఉన్నప్పుడు నేనైనా అంతే. నేను ఇంత ఇదిగా బోధిస్తూ ఉన్నా కదా! నా జీవితం కూడా మీకంటే ఇంకా నేను తక్కువ ఆత్మీయ స్థితిలో ఉన్నానేమో. ఆ పరిస్థితులొచ్చినప్పుడు మనకర్థమవుతది మన ఆత్మీయ స్థితి ఏంటి అని. అంతవరకు మనమందరము గొప్ప భక్తులమే, ప్రార్థనా పరులమే అనుకుంటాం. కానీ ఆ అబ్బాయికి అవకాశం లేదు. బాప్తిసం లేకుండానే వెళ్ళిపోయాడు. దేవుని దగ్గరికెళ్ళాక దేవుడంటాడు, "నేను నీకిచ్చిన ఆజ్ఞ నువ్వు పాటించలేవుగా లేదు కాబట్టి నీకు కొన్ని ఆశీర్వాదాలు లేవు. దేవుని ఆజ్ఞకి ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు లోబడితే మంచిది. నేడే రక్షణ దినం. రేపు మంది కాదండి. దేవుడు మీతో మాట్లాడితే అది ఏ విషయమైనా అవ్వనివ్వండి. దేవుడు మీతో ఇప్పుడే స్పష్టంగా సూటిగా మాట్లాడితే ఇప్పుడే లోపడండి. చాలా మంచిది మీకది. మా లబ్ధి కోసం, మా లాభం కోసం, మా స్వప్రయోజన కోసమైతే నేను ఈ మాటలు మీకు చెప్పట్లేదు. మీ ఆత్మలు బలపరచబడాలి కాబట్టి రేపటి దినాన ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు మీ లెక్క దేవుని దృష్టికి కరెక్ట్‌గా ఉండాలి కాబట్టి ఈ మాటలు చెప్తూ ఉన్నా. మీరు బాప్తిసం తీసుకుంటే మాకు ఒరిగేది ఏమీ లేదు. మీరు ప్రభువుని అంగీకరించి క్రీస్తు కోసం బాగా బ్రతికితే మాకేం ప్రయోజనం లేదు. జీరో. రేపటి దినాన మీకే అది ప్రయోజనంగా ఉంటది. హల్లెలూయా! హల్లెలూయా! బ్రతకాలి కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. బ్రతకాలి కాబట్టి నేను పని చేస్తూ బ్రతుకుతూ ఉన్నా. కానీ ఆ పనే నా బ్రతుకు అవ్వకూడదు. నేను బ్రతకాలి కాబట్టి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి, క్రీస్తు కోసం నేను బ్రతకాలి కాబట్టి నేనొక వ్యాపారం చేస్తూ ఉన్నా. కానీ నా బ్రతుకే నా వ్యాపారం అవ్వకూడదు. ఈ రోజున దేవుని మందిరంలో కనబడలేని అనేక మంది బిడ్డల్ని చూస్తే వాళ్ళ బ్రతుకే వ్యాపారం. వాళ్ళ బ్రతుకే జాబ్. వాళ్ళ బ్రతికే వాళ్ళ బిజినెస్. వాళ్ళ బ్రతికే వాళ్ళ చదువు. మీరు కూడా కష్టపడి చదువుకోండి. కొన్నిసార్లు ఎగ్జామ్స్ ఉంటాయి. రాలేని పరిస్థితి ఉంటది యవ్వన బిడ్డలారా. కానీ మీ బ్రతుకే చదువు అవ్వకూడదు. మీరు బ్రతకటం కోసం చదవాలి. అర్థమవుతుందా? కన్‌ఫ్యూజ్ చేస్తున్నానా? బ్రతకటం కోసం పని చేసుకోవాలి. కానీ ఆ పనే మన బ్రతుకు అవ్వకూడదు. ఆ జాబే మన బ్రతుకు అవ్వకూడదు. ఈ రోజున అలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి? ప్రభువు నమ్మిన దేవుని బిడ్డలే ఈ రోజున వాళ్ళ వ్యాపారమే వాళ్ళ బ్రతుకు, వాళ్ళ బిజినెసే వాళ్ళ బ్రతుకు, వాళ్ళ డబ్బే వాళ్ళ బ్రతుకు, వాళ్ళ ఆస్తే వాళ్ళ బ్రతుకు. ఈ రోజున అలాంటి బిడ్డలు లేరా? మత్తయి సువార్తకు వెళ్ళిపోదాం. చిన్నగా ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ నేను చెప్తా. మత్తయి సువార్త 16, 13 చదవండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. ఇంకా ఇంకొక వచనం. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారినడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. చాలండి. ఒకసారి ఇటు చూస్తారా అందరూ? యేసుక్రీస్తు ప్రభువారికి ఒక ఆలోచన వచ్చింది ఒకసారి. మనకు కూడా అలాంటి ఆలోచనలు వస్తా ఉంటాయి.
యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు ఒకసారి, "మీరు కాదు, శిష్యులు కాదు, బయట ఉన్న ప్రజలు అంటే బయట ఉన్న జనులు నా గురించి ఏం చెప్పుకుంటూ ఉన్నారు" అని అంటే శిష్యులు అన్నారు, "ఏలియావని ఏలియావని కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహానని కొద్దిమంది చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటూ ఉన్నారు." అయితే దేవుడు, సరే వాళ్ళతో నాకేం సంబంధం? లోకములో ప్రజలు నన్ను గూర్చి ఏం చెప్పుకుంటే నాకేం సంబంధం గానీ, నాతో ఉన్న మీరు, నా దగ్గరగా ఉన్న శిష్యులుగా మీరు నన్ను గూర్చి ఏమనుకుంటూ ఉన్నారు అని ప్రభు శిష్యుల్ని అడిగారు. ఎవరిని అడిగారు? 12 మంది శిష్యుల్ని అడిగారు. పేతురు వెంటనే ఒక ఆన్సర్ చేశాడు. ప్రభా, సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు. అంటే శిష్యులు మిగిలిన వాళ్ళు కూడా దీనందరికీ దీని మిగిలిన శిష్యులు కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు. అంటే అవును ప్రభా, పేతురు చెప్పినట్టుగానే నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువని మేము కూడా అంగీకరిస్తున్నాం ప్రభా అని ఒక విధంగా శిష్యులు కూడా వాళ్ళ సమ్మతి తెలియజేశారు. దేవుడు అన్నాడు, సీమోను బర్యోనా, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడే కానీ నీ అంతట నువ్వు ఈ మాట చెప్పలేదు. చాలా ఒక విధంగా చాలా ప్రశంసిస్తూ ఉన్నాడు పేతురుని. కొంచెం కిందకెళ్తే 22వ వచనం. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. చాలండి. ఎంత గొప్పగా ప్రశంసింపబడ్డాడో పేతురు. సీమోను బర్యోనా, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు అని ఒక విధంగా యేసుక్రీస్తు పేతురును ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచేశాడు. అలాంటి స్థితిలోకి వెళ్ళిన పేతురు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులతో అంటున్నాను, నేను త్వరలో సిలువ వేయబడబోతూ ఉన్నాను, ఇక మీకు కనబడను అంటే, ప్రభా నీకు అది చేయి పట్టుకొని గద్దిస్తూ ఉన్నాడంట పేతుర్ని, గట్టిగా చేయి పట్టుకొని యేసయ్యని. చూడండి, కొన్నిసార్లు మనుషులు ఎలాంటి వాళ్ళో మనం ఎరగలేం, గుర్తించలేం. మన ఎదుట ఉన్నవారు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో, వాళ్ళు ఎంత ఎలాంటి స్థితిలో ఉన్నారో గుర్తించలేం. మనకి దగ్గరగా ఉంటే కొన్నిసార్లు అదే లోకువ ప్రజలకు. యేసుక్రీస్తు ప్రభువాని శిష్యుడు చేయి పట్టుకొని గద్దిస్తూ ప్రభాని సిలువ దూరం ప్రభుని గద్దిస్తూ ఉన్నాడంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, సాతానా నా వెనక్కు పో, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు అన్న యేసుక్రీస్తు ప్రభువారు, సాతానా నా వెనుకకు పో, మనుష్యుల సంగతులను మాత్రమే నీవు తలంచుచూ ఉన్నావు కానీ ఈ మనుష్యుల తలంచే తలంపులు నాకు చాలా అభ్యంతర కారణంగా ఉన్నాయి. మనం కూడా మన జీవితాల్లో దేవుడు గొప్ప దేవుడు, ఆయన మంచి దేవుడు అని విశ్వసిస్తాము, నమ్ముతాము, పశ్చాత్తాపడతాము, ఒప్పుకుంటాము, ఆయనే గొప్ప దేవుడు అని చెప్తాము. యేసుక్రీస్తు ప్రభు సిలువ వెళ్ళే టైంకి మాత్రం, అంటే శ్రమలు వచ్చే సమయానికి మాత్రం అవి మాత్రం వద్దయ్యా, ఆ శ్రమలు మాత్రం వద్దయ్యా, అవి దూరం అవ్వాలి. కింద వచనం చదువుదాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించగొనగోరువాడు దాని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. చాలండి. దాని తర్వాత ఆఖరి వచనం చదువుతాం, చాలా ఇంపార్టెంట్ అది. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నువ్వు నన్ను వెంబడించాలంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, నిన్ను నీవు కాదనుకోవాలి, నీ ప్రాణమును రక్షించుకోవాలి అని ఎప్పుడైతే నువ్వు జాగ్రత్త పడతావో, మళ్ళీ చెప్తున్నదే మాట, నీ ప్రాణమును రక్షించుకోవాలి అని నువ్వెంత ప్రయాస పడతావో ఖచ్చితంగా నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. అయితే నా నిమిత్తము, అది చాలా ప్రాముఖ్యమైనది, ఆ మాట చదవండి. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. ఒకవేళ నా నిమిత్తము నీ ప్రాణాన్ని నీవు కాదనుకుంటావు చూడు, దాన్ని రక్షించుకున్నట్టు అని చెప్తూ
యేసుక్రీస్తు ప్రభాలు చాలా నాకైతే ఆ మాట నాకెంత ఇష్టమోనండి. ప్రతిసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటా. ఒక మనుష్యుడు లోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనమో, ఒక మనుష్యుడు ఇటు చూస్తారండి, సర్వలోకమును సంపాదించుకొని వాని ఆత్మను పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనం? నీ ప్రాణమును రక్షించుకోవటానికి భూమి మీద ఎంతో ప్రయాసపడుతూ ఉన్నావు. నీ కోసమే నువ్వు జీవిస్తున్నట్టుగా ఉంది. నా కోసమే నేను జీవిస్తున్నట్టుగా ఉంది. ఒక్కసారి ఆగి ఆలోచిస్తే రోజంతటిలో దేనికోసం ప్రయాసపడుతున్నా, వారమంతా నేను దేనికోసం ప్రయాసపడుతున్నా, నెలంతా దేనికోసం, సంవత్సరం అంతా మనం ఆగి ఆలోచిస్తే సంవత్సరాంతంలో మనకు అర్థమైద్ది. ఒకవేళ అట్లా ఆలోచిస్తున్నామో లేదో మనం ఒకసారి ఆలోచించుకుందాం. వారం గడిచిపోయింది. వారమంతా నేను దేనికోసం బ్రతికా? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ఆత్మను పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనం? ఈ రోజున నాకైతే అనిపిస్తూ ఉంది. నన్ను చూసిన అనేక మంది జీవితాలను చూసిన అన్నీ సంపాదించుకోవటానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాం. కష్టపడుతూ ఉన్నాం. పగలనక, రాత్రనక శ్రమిస్తూ ఉన్నాం. అన్నీ సంపాదించుకుంటూ ఉన్నాం. కానీ ఒక డే ఎండ్ డే వచ్చేస్తది మనకి. ఆ ఎండ్ డే వచ్చినప్పుడు కొన్నిసార్లు చాలా బాధాకరమైంది. దేన్నైనా పోగొట్టుకుంటే తిరిగి తెచ్చుకోగలమేమో గానీ, సమయాన్ని పోగొట్టుకుంటే మాత్రం ఎప్పుడూ రాదండి. నా జీవితంలో ఇప్పటికీ నేను అదే బాధపడుతూ ఉంటా. అయ్యో! ఇన్ని సంవత్సరాలు గడిచిపోయి నేనేం చేయలేదే. ఒక పెద్ద ప్రశ్న మార్కే కనబడిద్ది నాకంత తప్ప. సాటిస్ఫాక్షన్ అనేది లేదసలు నా లైఫ్‌లో. ఏది పోగొట్టుకున్నా నువ్వు తెచ్చుకోగలవు. డబ్బులు పోగొట్టుకున్న బాధపడొద్దండి. 10,00,000 పోగొట్టుకున్నా బాధపడొద్దు మీరు. మీకు మంచి ఆరోగ్యం ఇస్తే దేవుడు 10,00,000 ఏంటి 20,00,000 సంపాదిస్తారు. కానీ సమయాన్ని పోగొట్టుకుంటే మాత్రం, ఈ సంవత్సరం పోగొట్టుకుంటే నీ జీవితంలో ఇంకొక సంవత్సరం వస్తదో రాదో కూడా తెలీదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? దేనికోసం మనం ప్రయాసపడుతూ ఉన్నాం? బ్రతకటానికి భూమి మీద దేవుడిచ్చాడు ఆయుష్ కాబట్టి బ్రతకాలి కాబట్టి పని చేస్తూ ఉన్నామా? పని కోసమే బ్రతుకుతూ ఉన్నామా? బ్రతకాలి కాబట్టి ఉద్యోగం మనం చేస్తూ ఉన్నామా? పోషించబడాలి కాబట్టి ఉద్యోగం చేస్తున్నామా? లేదంటే ఆ ఉద్యోగం కోసమే మనం బ్రతుకుతూ ఉన్నామా? నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటా. బిజినెస్ మనం బ్రతకాలి కాబట్టి ఆ బిజినెస్ చెయ్యాలి. దానికోసం బ్రతుకుతూ ఉన్నామా? లేదంటే ఆ బిజినెస్సే ఈ రోజున మన ప్రాణమైందా? ఒక వచనం చదవండి. అపోస్తల కార్యాలు 20:34. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును. మీరును ఇలాగు ప్రయాస అదొక్క వచనమే. నా ఏంటి? నా నిమిత్ నా అవసరముల నా నిమిత్తమును అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు. నేను భూమి మీద పౌలు చెప్తూ ఉన్నాడు. నేను భూమి మీద దేనికోసం ప్రయాసపడ్డానో తెలుసా? ఇతరులకు నేను అభ్యంతరకరంగా ఉండకూడదు. కాబట్టి ఇతరుల కోసమే నేను భూమి మీద ప్రయాసపడ్డా. ఇంకొక మంచి మాట చదువు. అపోస్తల కార్యాలు 18:3 ఒకసారి చదవండి. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. చాలండి. పౌలు వృత్తి ఏంటంట? తెలుసా మీకు? పౌలు ఏం జాబ్ ఏంటి పౌలు? డేరాలు కుట్టుకొని అమ్ముకునేవాళ్ళు. అకుల, ప్రిస్కిల్లా అనే ఒక భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు కూడా అదే వృత్తి. కాబట్టి పౌలు కూడా ఆ కుటుంబముతో కలిసి డేరాలు కుడుతూ ఉండేవాడు. మన పని చేసుకోవటంలో మనం తప్పు లేదు. మనం బ్రతకాలి కాబట్టి భూమి మీద మనం పని చేసుకోవాల్సిందే. పౌలు కూడా చేశాడు. డేరాలు కుట్టాడు. పౌలు భూమి మీద బ్రతకటం కోసం ఎదుటి వాళ్ళకి అభ్యంతరకరంగా లేకుండా, ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా
తన కోసం తన పని చేశాడు. ఇతరుల కోసం కూడా ప్రయాసపడ్డాడు. కానీ డేరాలు కుట్టడం కోసమే పౌలు బ్రతుకలేదు. ఇది నేను ఎలా ఇంత గట్టిగా, ఇంత నిశ్చయముగా, ఇంత దృఢంగా ఎలా నేను చెప్పగలను అంటే, పౌలు లైఫ్ మనందరికీ బాగా తెలుసు కదండీ! పౌలు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని హింసలు పడ్డాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో, దిగంబరత్వంతో కూడా ఉన్నాడంటండి బట్టలు లేకుండా. దొంగల వలన ఆపదలో సముద్రంలో 3 డేస్ ఉన్నాడంటే ఎలాగున్నాడో నాకైతే తెలీదు ఆ విషయాలన్నీ. ఇన్ని హింసలు, ఇన్ని బాధలు, ఇన్ని చింతలు ఎందుకని? తన కోసమేనా? పౌలు కూడా తన పని తను చేసుకుంటూ క్రీస్తు కోసం బ్రతికాడు. ఆ పౌలే ఒక మంచి మాట అంటాడు ఫిలిప్పీ 1:21. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఇంకొకళ్ళు చదవండి. చావైతే లాభము. ఇంకొకళ్ళు అదే మాట. అర్థమవుతుందా అండి? పౌలు దేనికోసం బ్రతికాడు? డేరాలు కుట్టడం కోసమా? ఒకవేళ డేరాలు కుట్టడం కోసమైతే, నేను బ్రతికినది డేరాలు కుట్టడం కోసమే అని రాసుండేది. కానీ పౌలు బ్రతికింది బ్రతుకుట క్రీస్తే. చావైతే నాకు లాభం. చావనంగానే భయపడిపోతాం. మనకి టెన్షన్ వచ్చేస్తది. మన చావు కాదు, ఎదుటి వాళ్ళ చావు చూడంగానే టెన్షన్ వచ్చేస్తది. షివరింగ్ 1, 2 అన్నీ. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతారు ఆ భయానికి. మా అమ్మమ్మ ఉండేది. అప్పట్లో మేమింకా ప్రభువుని నమ్మలేదు. హిందూస్‌గా ఉన్నాము. రాయలసీమ కాబట్టి గొడవలు ఎక్కువ, అదే హత్యలు అట్లా జరుగుతూ ఉండేవి. ఒక రెడ్డిస్ ఆయన్ని చంపటానికి మా ఇంటి ముందే పరిగెత్తిస్తూ వెళ్తూ ఉన్నారనమాట. ఇంకా మా అమ్మమ్మకి స్టార్ట్ అయింది. ఊరి బయట ఉండేవాళ్ళం మేము గుడిలో. మా అమ్మమ్మకి భయము స్టార్ట్ అయిందంటే ముందెళ్ళిపోవాలి. టాయిలెట్‌కెళ్ళాలి. ఆ టైంలో తలుపు తీయటానికి కుదరదు. ఎందుకంటే ఊరి బయటున్నాం. చీకటి, కటిక చీకటి మా ఇంటి ముందు. ఒక అడవిలాగా ఉంటది. పొలాలే. రాత్రికాల సమయంలో బయటికి రాలేం. అర్జెంట్‌గా ఆమె టాయిలెట్‌కెళ్ళాలి. ఇంకా అయన్నీ మీకు చెప్పకూడదు. లోపలే మొత్తం బకెట్‌లో. భయమేయంగానే మనకన్నీ వచ్చేస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. కానీ పౌలు ఈ రోజున మనతో ధైర్యంగా చెప్పే మాట, బ్రతుకుట క్రీస్తే. క్రీస్తు కోసమే నేను బ్రతుకుతా. చావైతే నాకు లాభమే. భూమి మీద ఉన్న బ్రతుకు నేను క్రీస్తు కోసమే బ్రతుకుతా. ఈ రోజున జీవితం మీద విరక్తి పుట్టిన ప్రజలం ఎంతమందిని లేవండి? నాకు కూడా కొన్నిసార్లు చేసి అబ్బా! ఏంటి అనిపిచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు అనిపిచ్చట్లా అలాగా. ప్రభా! నీకు స్తోత్రమయ్యా! ఎంత పనున్నా, ఎంత కష్టమున్నా, ఇబ్బందిలో కొన్నిసార్లు బాగోలేక గూడా చేసుకుంటా ప్రభా! నీకు స్తోత్రమయ్యా అంటా. కానీ ఒకప్పుడు అనిపిచ్చేది, ఛీ! ఏంటి ఈ బ్రతుకు? చస్తే బాగుండు కదా! కానీ పౌలు అలా అనుకోట్లా. బ్రతుకుట క్రీస్తే. నేనెన్ని సంవత్సరాలు బ్రతికినా క్రీస్తు కోసం బ్రతుకుతా. కానీ డేరాలు కుట్టడం కోసం నేను బ్రతకను. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినాన. దేనికోసం నువ్వు బ్రతుకుతూ ఉన్నావు? పౌలు మనతో అంటూ ఉన్నాడు. ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. అమ్మా! నువ్వు దేనికోసం బ్రతుకుతూ ఉన్నావు? నేనైతే బ్రతుకుట క్రీస్తే. చావైతే నాకు లాభం. చావైనా కూడా నాకు లాభమే. చాలా బెనిఫిట్ అది. చావును మనము ఒక శాపంగా చూస్తాం. దురదృష్టంగా చూస్తాం. కానీ పౌలు నాకు లాభం ఎందుకంటే నేను దేవునితో ఉండబోతూ ఉన్నా. ఎంతో కాలం నేను వేచి ఉన్న నా ప్రభువుతో నేను ఉండబోతూ ఉన్నా. నాకదెంత లాభమో. అలాగున దేవుని కోసం మనం బ్రతికే విధంగా పౌలులాగా ఇంకొక ఆమె గురించి జస్ట్ రిఫరెన్స్ చెప్తున్నా. లూకాసు వార్త 2:36. అదొక్క మాట త్వరగా చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తియుండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి. చాలండి. అక్కడి దాకా చాలు.
అందరూ ఇటు చూస్తారా ఒకసారి? తన భర్తతో 7 ఇయర్స్ మాత్రమే ఉంది. సంతోషపడింది. 7 సంవత్సరాలు మాత్రమే తన భర్తతో సంసారం చేసింది. అన్న అనే ప్రవక్త్రి. తన భర్త చనిపోయాక తన జీవితం ఎంజాయ్ చేయొచ్చు. ఏదో ఒక విధంగా, ఏదో ఒక రకంగా. కానీ 84 సంవత్సరాలు దేవుని మందిరములో ఇంకా మనం ఆ కిందకి చదువుకుంటూ వెళ్తే ఇంక చదవలేదు టైం లేదని. ఆ కిందకి చదువుకుంటూ వెళ్తే 84 సంవత్సరాలు రేయింపగలు ఉపవాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందంట. అబ్బా! నాకిప్పటికీ ఆశ్చర్యమే. ఇప్పటికీ ఒక పెద్ద క్వెషన్ మార్కే. 84 ఇయర్స్ ఈవెన్ సేవకులు కూడా కంటిన్యూగా అలా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో వేచి ఉండలేరేమో! అంతటి గొప్ప భాగ్యం ఆమెకెలా దొరికింది? అంటే ఆమె దేవుణ్ణి అంతగా టేస్ట్ చేసిందనమాట. ఒక్కరోజు ఉపవాసం ఉండి దేవుని మందిరంలో ప్రార్థన చేద్దామంటే, ఆ ఒక్కరోజు మనకి ఒక వారంలాగా గడిచిపోయిద్ది. ఏం చేయాలబ్బా ఇంతసేపు ప్రార్థన? రోజంతా ప్రార్థన చేయండి. ఆల్ నైట్ అనంగానే మనకనిపిస్తది. ఒక 4, 5 గంటలు చేసేటప్పటికి అందరూ ఇట్ట అయిపోతా ఉంటారు. ఇటు నుంచి అటు రౌండ్స్. 84 సంవత్సరాలు ఏం టేస్ట్ దొరికింది ఆమెకి దేవుని మందిరంలో ఉండటానికి? ఆమె ఈ రోజున మనందరితో మాట్లాడుతూ ఉంది. నా జీవిత కాలంలో 7 ఇయర్స్ నా భర్తతో, నా కుటుంబంలో ఉన్నా. కానీ 84 ఇయర్స్ నా దేవుని మందిరంలో, దేవుని ఎవరైతే రుచి చూస్తారో, వ్యక్తిగతంగా దేవుని ప్రేమను ఎవరైతే ఎరుగగలుగుతారో, దేవుని సన్నిధిని పోగొట్టుకోలేరండి. దేవుని సన్నిధిని విడిచిపెట్టుకోలేరు. ఆఫ్టర్ ఆల్ చిన్న దాని కోసం. 84 సంవత్సరాలు. నాకిప్పటికీ ఆశ్చర్యమే. దేవుని సన్నిధిలో దేవుడు మనకంత సొంతమైతే ఎంత బావుండో. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలను చూడండి. విడిచిపెట్టి ఉంటారా వాళ్ళు? అప్పుడే కొత్తగా పెళ్ళయిందనుకుందాం. సెకండ్ డే అనుకుందాం. ఎలా ఉంటారు? ఆళ్ళు ఎటెళ్తే ఈళ్ళు అటే ఎళ్తారు. కలిసి ఉండటానికే ఇష్టపడతారు. దూరంగా విడివిడిగా ఉండటానికి ఏదో అర్జెంట్‌గా ఎళ్ళాల్సొచ్చిందనుకోండి, ఒక 10 రోజులు అస్సలు ఇష్టపడరు. కానీ బాధతో ఏడుస్తూనే ఉంటారు. నీకు దూరమయ్యానే అని. దేవునితో సహవాసం చేసే బిడ్డలు ఆ సన్నిధిలో ఎంతో ఆనందం. అందరూ దాన్ని టేస్ట్ చేయలేరు. దేవునితో సహవాసం చేసే బిడ్డలు మాత్రమే దేవునితో ఉంటారు. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 24 వచనం ఒకసారి త్వరగా చదవండి. ఇంకొక 5 మినిట్స్‌లో హానోకు ముగించేస్తాను. దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఇంకా హానోకు దినములన్నీయు 365 హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. చాలండి. ఈ మాట మామూలుగా నేనేదో చెప్పానని చెప్పొద్దు మీరు. ఈ మాట మీకెంతమందికి ఇష్టం? ఇష్టమైతేనే చెప్పండి. లేకుంటే చెప్పొద్దు. నాకా మాట చాలా ఇష్టమండి. నేను చెప్తూ ఉన్నా, నా హార్ట్ ఫుల్‌గా ఆ మాటంటే ప్రాణం నాకు. ప్రభా! హానోకు 360 సంవత్సరాలు జీవించి, 300 సంవత్సరాలు నీతో నడిచాడంట. కుటుంబంతో అది కూడా. మనకి పిల్లలు, భర్త ఇంట్లో అదంతా ఉంటే, "ఏంటి రాలేదంటే," నా భర్త ఏదో ఉన్నాడు కదండీ విసిగిచ్చాడు. గొడవయింది అందుకే రాలా." పిల్లలు ఉన్నారు గదండీ విసిగిచ్చారు. అందుకే నేను రాలేకపోయా. ఎన్ని సార్లు అట్లా ఆగిపోయాం. కానీ ఈరోజు హనోకు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 365 సంవత్సరాలు బ్రతికితే మీరు ఆ చాప్టర్ ఇంటికెళ్ళాక చదవండి. మీరు అదొక్క చాప్టర్ చదవండి. ప్లీజ్ చదవండి ఇంటికెళ్ళాక దేవుడు మీతో మాట్లాడతాడు. ఫస్ట్ నుంచి కూడా ఆదాము మొదలుకొని ఆఖరి వరకు కూడా ఆ మాటలుంటాయి. నాకు ఆశ్చర్యము పెద్ద క్వెషన్ మార్క్ కలిగజేసింది హానోకు జీవితం ఒక్కటే. చాలా మంది జీవితాలు అక్కడ లైఫ్ ఉంది అక్కడ. అందరూ ఏంటంటే దేవుడు ఆదాముని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదాముకు పిల్లలిచ్చాడు. పిల్లలిచ్చిన తర్వాత ఆదాము 200 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు, ఎళ్ళిపోయాడు. మళ్ళీ ఆదాము షేతు ఇంతకాలం బ్రతికాడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇంకోటి యెరెదు, ఇంకొకటి నోవహు పలానా పలానా పేర్లన్నీ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు బ్రతికారు. పిల్లలు పుట్టారు, చనిపోయారు. మీరు ఖచ్చితంగా చదవండి ప్లీజ్ ఆ అధ్యాయం చాలా బావుంటది. అక్కడికొచ్చేటప్పటికి నాకెంతిష్టమో.
వాళ్ళందరి జీవితం కంటే ఈయన జీవితం చాలా ప్రత్యేకంగా ఉంది. ఈయన జీవితంలో మాత్రం ఆ లిఖించబడ్డ మాటలు 360 సంవత్సరాలు బ్రతికాడంట. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. దేవునికి ఆ జీవితం చాలా ఇష్టమైందంట. ఆయన మరణించటం కూడా ఇష్టం లేక, "నీ బ్రతుకు చాలా నచ్చేసిందయ్యా నాకు. నాతో నడిచే విధానము, నాతో సహవాసం చేసే విధానం చాలా నచ్చిందయ్యా. నిన్ను మరణించటం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. దా పోదాం వెళ్దాం దా." దేవుడొచ్చాడు ఒక రోజున. చూసాడు. ఎంత నచ్చిందో హానోకు జీవితం. దేవునితో నడుస్తూ ఉన్నాడు. అన్ని విధాల పిల్లల్ని మేనేజ్ చేస్తున్నాడు. భర్తని మేనేజ్ చేస్తున్నాడు. పరిస్థితులన్నీ మేనేజ్ చేసుకుంటూ దేవునితో నడుస్తూ ఉంటే ఒకరోజు వచ్చేసాడు ఇంక దేవుడు తట్టుకోలేక. వచ్చేసి "హానోకు నీ జీవితం నాకు చాలా నచ్చిందని" మాట్లాడుకుంటూ ఇద్దరు చెయ్యి పట్టుకొని "దా వెళ్ళిపోదాం ఇక. చాలు. నువ్వు నాకు చాలా నచ్చేసావు. భూమి మీద నచ్చావు. నిన్ను వదిలిపెట్టి నాకు వెళ్ళటానికి ఇష్టం లేదు" అన్నట్టుగా. ఇవన్నీ రాయబడలేదు. నేను చెప్తున్నా. "నువ్వు చాలా నచ్చేసావు. నేనొచ్చి నీతో సహవాసం కొద్దిసేపు చేశాక నిన్ను వదిలిపెట్టి వెళ్ళటం నాకిష్టం లేదు. దా మనిద్దరు కలిసి వెళ్ళిపోదాం." హల్లెలూయా! దేవుని కోసం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతూ ఉన్నాం. ఆఖరిగా మీరు చదవాల్సిన అవసరం లేదు. ఒక ధనవంతుడున్నాడు. ఆ ధనవంతుడు లూకాసు వార్తలో ఉంటదా మాట. మీ అందరికీ బాగా తెలుసు. ధనవంతుడు లాజరు గురించి ఉన్న ఆ సందర్భంలో ఉన్న ధనవంతుడు ఆయనంట ప్రతిదినం సుఖపడుతూ ఉన్నాడు. నాకు తెలిసి ప్రతిదినం సుఖపడే వాళ్ళు ఎవ్వరు ఉండరు. వాళ్ళ జీవితంలో కొన్ని దినాలు కష్టకాలము, లేమి, దరిద్రత, సమృద్ధి అన్నీ ఉంటాయి. కానీ ఈ ధనవంతుడి గురించి బైబిల్ చెప్పిందేంటంటే ప్రతిదినమూ సుఖపడుతూ ఉన్నాడంట. పట్టు వస్త్రాలు వేసుకున్నాడంట ఆయన. ఊదా రంగు వస్త్రాలు, మంచి సన్నపు నార బట్టలు. వస్త్రాలేసుకొని ఏం కావాలంటే అది తింటూ సుఖిస్తూ ఉన్నాడంట. కానీ ఒకరోజొచ్చింది ఆయన జీవితంలో. ఆయన ఎక్కడికెళ్ళాడో మీకు తెలుసు. భూమి మీద అన్ని విధాలా సుఖించాడు. కానీ ఒక్కరోజొచ్చింది. ఆ రోజు ఆయన ఎక్కడికెళ్ళాడో తెలుసు. ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నా, ఈ ధనవంతుడు ఎవరి కోసం బ్రతికినట్టు? ఎవరి కోసం బ్రతికినట్టు? చెప్పండి. దేవుని కోసం ఏదైనా బ్రతికినట్టు ఉందా? భూమి మీద మనం దేవుని కోసం మనం బ్రతికితే, దేవునితో మనం నడిస్తే, మనం మరణావస్థలో భయపడాల్సిన అవసరం లేదండి. దిగులు చెందాల్సిన అవసరం లేదు. వనకాల్సిన అవసరం లేదు. నా దేవునితో నేను నడిచా. ఆయన దగ్గరికెళ్ళే సమయం ఆసన్నమైంది. ధనవంతుడు అక్కడికెళ్ళాడు. అయ్యో! లాజరు ఏంటి అక్కడ ఉండేవాడు కదా! లాజరు అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడే. అయ్యో! అబ్రహామా ఒక్కసారి ఆ యొక్క లాజర్‌ని పంపించి చిటికెన వేలుతో ఒక్క డ్రాప్ నాకు చాలు. ఎంత వేదన పడుతూ ఉన్నాడు. ఈ ధనవంతుడు తన కోసమే తను బ్రతికినట్టుగా ఉంది. ఇంకొక ధనవంతుడి గురించి చెప్పి నేను ముగించేస్తా. ఇంకొక ధనవంతుడు ఉన్నాడంట. సమృద్ధిగా పంట పండేసిందంట. ఎంత సమృద్ధి అంటే తన దగ్గర ఉన్న కొట్లు సరిపోక ఎక్కడ పెడదామా ఆ ధాన్యమంతా అని ఆలోచించి కొత్త కొట్లు కట్టించి ఆ కొట్లన్నీ నింపేశాడంట. అంత సమృద్ధి వచ్చేసింది. నేను అంటూ ఉన్నా జాగ్రత్తండి. దేవుడు మీకు సమృద్ధి అయిన ధనాన్ని ఇస్తే కోట్ల కొలది ధనము మీకిస్తే జాగ్రత్త అని చెప్తూ ఉన్నా. నేను చాలా సార్లు దేవునితో అడుగుతా ప్రభా! నన్ను నీ నుంచి దూరం చేసే ఆస్తి, అంతస్తు, డబ్బు, పరపతి, పేరు ఏది నాకొద్దయ్యా. నేను ఆఖరి వరకు నీతోనే ఉండాలి. నాకు కష్టమున్నా పర్వాలేదు. ఒక పూట తినటానికి లేకపోయినా పర్వాలేదు. అనారోగ్యమున్నా నాకు పర్వాలేదు. నీ నుంచి మాత్రం నేను దూరం అవ్వకూడదు. జాగ్రత్త దేవుని బిడ్డలారా! ధనము ఈ రోజున చాలామంది అయ్యో! ధనము లేదే, ఇంత ప్రార్థన చేస్తున్న దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదే, నేను ఇంత ప్రయాసపడుతూ ఉన్న దేవుడు నన్ను ఇవ్వట్లేదే. వాళ్ళు చూడు ఎంత బాగున్నారో. చేతి నిండా డబ్బులున్నాయి. అన్ని పనులు చేసుకుంటున్నారు. చేతి నిండా ధనమున్న ధనవంతుడు తిను, తాగు, సుఖించు, సంతోషించు. ఈ రోజున డబ్బు లేదని బాధపడుతున్నారా? దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించండి ప్రభా! నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు కృతజ్ఞతలు. నన్ను క్షమించయ్యా. చాలా సార్లు డబ్బు కోసం నేను ప్రయాసపడ్డా. నాకేంటి రాలేదు, దీవెన రాలేదు. నిన్ను కూడా చాలా సార్లు నేను ప్రశ్నించి అనుమానించానయ్యా. మనసులో నేను కూడా చాలా సార్లు నీ మీద ఒక విధంగా తిట్టుకున్నా ప్రభా! కానీ ధనం సమృద్ధిగా ఉన్నోళ్ళు భయపడండి. ఆ ధనము కొన్నిసార్లు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తదో కూడా తెలీదు. నేననే మాట కాదు, బైబిల్ చెప్పే మాట. ధనము సమస్తమైన కీడులకు మూలం.
ధనము విస్తరించిందనుకోండి కష్టం. ఎవరో కొద్దిమందే. ఆ ధనవంతుడు ఒక రోజున, "నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా! నా కోసమే నేను బ్రతుకుతూ ఉన్నా. ఎవరి కోసం నేను బ్రతకట్లా. నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. నువ్వింత సుఖించేంత నీకుంది గదా! సుఖించు, సంతోషించు." చాలా కాలం తర్వాత విస్తారమైన పంట పండింది కదా! దేవుడు అదే నైటొచ్చాడు. తింటున్నాడు, తాగుతున్నాడు, సుఖిస్తూ ఉన్నాడు. అదే రాత్రి వచ్చి దేవుడు ఫూల్ అంటున్నాడు. వెర్రివాడా, భూమి మీద అన్ని విధాల సర్వ సమృద్ధి మనకు కలిగుంటే, వీళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు. మంచిగా భూమి మీద సెటిల్ అయ్యారు అనుకుంటారు. ఆ ధనవంతుడిని అడుగుతున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నా. నీవు సంపాదించి సమకూర్చినవన్నీ ఎవరివవుతాయి? మన కోసం మనం బ్రతకటం, కష్టపడటంలో తప్పు లేదు. పౌలు కూడా డేరాలు కుట్టుకుంటూ బ్రతికాడు. గొప్ప దైవజనుడాయన. అన్ని శ్రమలు నాకు తెలిసి భూమి మీదే ఏ దైవజనులు అనుభవించలేదేమో. ఉండుండొచ్చేమో. అన్ని శ్రమలు అనుభవించిన పౌలు మనతో అంటూ ఉన్నాడు. డేరాలు కుట్టుకుంటూ నేను బ్రతకాలి కాబట్టి నా పని చేసుకున్నా. కానీ ఆ పనే నా బ్రతుకు అవ్వలేదు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేనికోసం మనం బ్రతుకుతూ ఉన్నాం? ఎవరి కోసం మనం బ్రతుకుతూ ఉన్నాం? దేనికోసం ప్రయాసపడుతూ ఉన్నాం? దేనికోసం మనం కష్టపడుతూ ఉన్నాం? ఒకసారి మనం ఆగి ప్రశ్న వేసుకుందాం. తన కోసమే బ్రతికిన వాళ్ళ ఎండింగ్ ఎలా ఉందో మీకు తెలుసు. దేవుని కోసము బ్రతికిన వాళ్ళ ఎండింగ్ ఎలా ఉందో చెప్పాను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్. ఈరోజున ఒక మాట అడుగుదాం. ప్రభా, భూమి మీద నేను ఏదో ఒక పని చేసుకుంటున్నా, కానీ పగలనక, రాత్రనక ఆ పనే నాకు సర్వస్వము అవ్వకూడదయ్యా. నీకిచ్చే సమయాన్ని నీకివ్వాలి. నీతో ఈ రోజున దేవునితో భూమి మీద మనం నడవకుండా, దేవుని కోసం సమర్పించకుండా, దేవుని కోసం మనం త్యాగం చేయకుండా, దేవుని కోసం మన సమయాన్ని మనం ఇవ్వకుండా, రేపొద్దున దేవుని దగ్గరికెళ్ళినప్పుడు ప్రభువా అంటే ఆయన చూస్తాడా అండి? ఏం ప్రయాసపడ్డాం భూమి మీద దేవుని కోసం. దేవుని కోసం బ్రతికిన దినాలు ఎన్ని? హనోకయితే 300 సంవత్సరాలు, 365 సంవత్సరాలు బ్రతికితే, 65 సంవత్సరాలు ప్రక్కన పెడితే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 84 సంవత్సరాలు అన్న దేవుని మందిరంలోనే పగలు, రాత్రి, రేయింబగలు ఉపవాస ప్రార్థనలతో గడిపింది. మనం లెక్క పెట్టుకుందామా? లెక్క పెట్టుకుంటే నాకు తెలిసి ఒక డే కూడా రాదేమో. మనం బ్రతికిన ఎన్ని సంవత్సరాలు ఈ రోజున? ఇది మొదలుకొని దేవుని కోసం బ్రతకటానికి దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.